అంటించుకొని ఆ మనసు మళ్ళీ మనల్ని తిప్పుతూ ఉంటుంది దాని వైపు. హృదయపూర్వకంగా మనసారా మీరు నవ్వగలిగినప్పుడు మీ శరీరంలోని ప్రతి భాగము భౌతికంగానూ మానసికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ప్రకంపనాల శృతిలో కంపిస్తూ ఓ దివ్య సామరస్యంతో ప్రతిస్పందిస్తూ ఉంటాయి. మనస్ఫూర్తిగా మీరు నవ్వగలిగినప్పుడు మీ శరీర ఆరోగ్యానికి, మీ శరీర అవయవాలకి ఎంతో శక్తిని సమకూర్చినట్లవుతుంది. ఆ నవ్వు పెదాల మీద నవ్వు కాదు, హృదయపూర్వకంగా నవ్వు ఉండాలి. ఆ నవ్వు లోపల నుంచి వచ్చినప్పుడు ప్రతి అవయవం స్పందిస్తుంది, నాట్యమాడుతుంది, శక్తిని క్రోడీకరించుకుంటుంది. అదే నవ్వకుండా మీరు విచారగ్రస్తులై మీరు కుంగిపోయి కృషించిపోయి మూలన కూర్చుంటే ప్రతి అవయవము కృషించిపోతుంది, శక్తి కోల్పోతుంది. అది పూర్తి ఎరుకుతో ఉండండి. అందుకు ఎల్లప్పుడూ ఎప్పుడు ఏ సంఘటన ఏదైనా సరే మీకు మీరుగా ఆనందాన్ని తెచ్చుకోవాలి. ఎట్లా వస్తుంది ఆనందం? ఆనందాన్ని సృష్టిస్తే ఆనందం వస్తుంది. మనం ఆనందాన్ని సృష్టించాలి, ఆనందాన్ని మనం ఇవ్వాలి, అప్పుడు మనకు ఆనందం వస్తుంది. ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ కూర్చుంటే మనిషి ఎక్కిరాడు. దాన్ని వదిలేసి ముందుకు సాగుతుంటే ఒకటి కాకపోతే ఒకటి కలిసి వస్తుంది. ఏది ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఏదైనా కానీ. అందుకని ఎప్పుడు హాయిగా నవ్వగలగడం అలవాటు చేసుకోవాలి. నవ్వు మర్చిపోయినందువల్లనే లాఫింగ్ క్లబ్స్ అని ఏర్పాటు అయినాయి. నగరాల్లో లాఫింగ్ క్లబ్స్ అని ఏర్పాటైనాయి. వాటికి నెలకి ఇంత అని ఫీజు చెల్లించి రోజు వెళ్ళి పగపగ నవ్వి వస్తుంటారు. వాళ్ళు చేసేది అక్కడ పగపగ నవ్వటమే. ఫీజు చెల్లించల్లా నవ్వి వస్తుంటారు. అదే సహజంగా మనం చిరుమందహాసంతో ఉన్న ప్రతి చిన్న విషయానికి మనం ఆస్వాదించి నవ్వగలిగే స్వభావం ఉన్న ఆడు సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడు. అత్యంత సుఖంగా ఉండగలగడం అన్నది ఆధ్యాత్మికత అందించే గొప్ప వరం. హింసాత్మకంగా ఉండకండి, మాటను కూడా పరుషంగా రానివ్వకండి. హింస వల్ల హింసే పెరుగుతుంది. మాట ఎప్పుడు పరుషంగా రానివ్వకండి, హింసాత్మకంగా ఉండకండి, హింసాత్మకమైన ఆలోచనలు చేయబాకండి. కోపం వల్ల కోపమే మరింతగా పెరుగుతుంది. కోపానికి అక్క చెల్లెళ్ళు ఉంటారంట. ఒక కోపం వచ్చినప్పుడు ఒక తిట్టితే అక్కడ నువ్వు సంతృప్తి చెందవంట. అన్ని కొట్టాల్సింది అని నిన్ను ప్రేరేపిస్తుంది. అన్ని కొడితే అక్కడితో తృప్తి చెందవంట. వాడిని రాడు తీసుకొని బడబడ తల పగల కొట్టాల్సింది అని మళ్ళీ నిన్ను రెచ్చగొడుతుందంట. ఆ రెచ్చగొట్టినా కూడా అక్కడికి కూడా వాడిని చంపేయాల్సిందే అని మళ్ళీ ప్రేరేపిస్తుందంట. కోపం అంత మహాప్రమాదకారి. అది చివరికి ఏం చేస్తుంది? అది పెంచి 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 నిన్ను ఏం చేస్తుంది? నీ జీవితాన్ని పాతాళానికి నెట్టేస్తుంది. అందుకని కోపం దగ్గర చాలా జాగ్రత్తగా, వివేకంతో, ఎరుగుతో వ్యవహరించాలి, సంయమనం పాటించాలి అనేది జీవిత సూత్రాల్లో మొట్టమొదటిది, ప్రాధాన్యమైనది. లేకపోతే జీవితం నరకం అంటే ఏంటో చూస్తుంది. మనస్సు రకరకాలుగా పోయే మనస్సు మనల్ని అదో పాతాళం నెట్టేస్తుంది. కోపము, ద్వేషము మనల్ని రెచ్చగొట్టి 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 తీసుకెళ్ళి పాతాళానికి తొక్కేస్తుంది, లేగవకుండా చేస్తుంది. అంత ప్రమాదకర స్థాయిలో శత్రువుల కన్నా శత్రువులు ఇవి, రాబందుల కన్నా శత్రువులు ఇవి. కోపం వలన కోపమే మరింతగా పెరుగుతుంది. కోపానికి ముందు ఏంటంటే ప్రేమ చూపిస్తే కోపం తగ్గుతుంది. అవకాశం